అహ్మదాబాద్ విమాన ప్రమాదం మీదన బెనైజా గారికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి విశ్లేషణ. 625 అడుగుల ఎత్తు తర్వాత విమానం కూలిపోయింది. 2 ఇంజిన్లు ఒకేసారి పనిచేయడం మానేసి పక్షులు ఢీకొనడం వల్ల 2 ఇంజిన్లు ఒకేసారి ఆగిపో. ఫ్యూల్ ట్యాంక్ యొక్క మెయిన్ స్విచ్ నుండి ఇంజిన్ వరకు సరఫరా పైపులో ఉండే ఇంధనం కేవలం 30-40 సెకండ్ల పాటు ఇంజిన్ నడపగలదు. ఈ సమయంలో సుమారు 625 అడుగుల ఎత్తు విమానం చేరుకోవచ్చు. అందువల్ల దీర్ఘ ప్రయాణానికి బయలుదేరే ముందు 126,000 లీటర్ల ఇంధనం నింపి ఫ్యూయల్ ట్యాంక్ యొక్క మెయిన్ స్విచ్ని ఆఫ్ చేశారు. పరిశీలన సమయంలో ఫ్యూయల్ ట్యాంక్ మరియు మెయిన్ స్విచ్ను కూడా తనిఖీ చేస్తారు. అందువల్ల బాహ్య ఉగ్రవాదకి సంబంధించినటువంటి ఇష్యూ లేదు. క్రాష్లో చాలామంది బయటపడవచ్చు, కానీ 126,000 లీటర్ల ఇంధనం పేలుడు నుండి బయటపడడం కష్టం. పూర్తి తనిఖీ లేకుండా అట్లాంటి విమానాన్ని దీర్ఘ ప్రయాణానికి పంపడం సాధ్యం కాదు. అట్లాగే తనిఖీలో ఫ్యూయల్ సరఫరా లైన్ యొక్క సూక్ష్మ పరిశీలన తప్పనిసరి. తనిఖీ తర్వాత విమానం యొక్క క్రూ అక్కడికి చేరుకోలేదు. ఫ్యూయల్ సరఫరా లైన్ గ్రౌండ్ స్టాఫ్ బాధ్యత. అందువల్ల ఫ్యూయల్ సరఫరా లైన్ యొక్క మెయిన్ స్విచ్ని తనిఖీ సమయంలో ఎవరో ఆఫ్ చేశారు ఉద్దేశపూర్వకంగా అని చెప్పడానికి కారణం, తప్పనిసరిగా తనిఖీ చేయాల్సిన విషయాన్ని కేవలం తనిఖీ బృందం మాత్రమే చూడదగిందని ఎవరు ఆఫ్ చేశారు. క్రాష్ యొక్క సాంకేతిక సూచన మెయిన్ ఫ్యూయల్ వాల్వ్ మూసివేయబడితే ఇంజిన్ కేవలం పైపుల్లో మిగిలిన ఇంధనంతోనే నడుస్తుంది. అది సుమారు 30-40 సెకండ్లకు మాత్రమే సరిపోతుంది. ఈ సమయంలో విమానం సుమారు 625 అడుగులు ఎత్తుకు చేరుకోవచ్చు. ఆ తర్వాత ఇంధనం అయిపోవడం, 2 ఇంజిన్లు ఆగిపోవడం, విమానం కింద పడడం, పేలుడుతో కూడిన ఢీకొనడం. తనిఖీ 4 స్థాయిల్లో. 1, దీర్ఘ రేంజ్ ఫ్లైట్కి ముందు అన్ని సిస్టమ్లు తప్పనిసరి తనిఖీ జరుగుతుంది. ముఖ్యంగా ఫ్యూయల్ ట్యాంక్ స్థాయి, ఫ్యూయల్ సరఫరా లైన్ ఒత్తిడి, క్రాస్ ఫీడ్ మరియు సరఫరా వాల్వులు, పంపు పనితీరు, ఇవన్నీ ప్రీ డిపార్చర్ టెక్నికల్ క్లియరెన్స్ PDTC కిందకు వస్తాయి. దీన్ని లైనేజ్ ఇంజనీర్ మరియు సర్టిఫికేషన్ అధికారి గ్రౌండ్ టెక్నీషియన్ నిర్వహిస్తాడు. లేకపోతే రెండోది ఫ్లైట్ క్రూ, పైలట్లు విమాన తనిఖీ తర్వాత పిలువబడతారు. ఫ్లైట్ క్రూ రన్వే క్లియరెన్స్ తర్వాత మాత్రమే విమానం దగ్గరికి చేరుకుంటారు. వారి పని ప్రీ ఫ్లైట్ చెక్ లిస్ట్ ద్వారా సిస్టమ్ను 2 సార్లు ధృవీకరించడం. కానీ వాళ్ళు ఫ్యూయల్ లైన్ యొక్క వాల్వ్ కాన్ఫిగరేషన్ లేదా ట్యాంక్ వెంటింగ్ సిస్టమ్ తెరవడం లేదా మూసేయడం వంటి అధికారం ఉండదు. అంటే మూల ఫ్యూయల్ వాల్వ్ అట్లాగే సరఫరా లైన్ యొక్క బాధ్యత కేవలం గ్రౌండ్ టెక్నికల్ స్టాఫ్దే. అట్లాగే మెయిన్ ఫ్యూయల్ సరఫరా వాల్వ్ మూసివేయబడితే ఇంజిన్ కేవలం లైన్లో మిగిలిన ఇంధనంతోనే నడుస్తుంది. అదే 30-40 సెకండ్లు ఇందాక అనుకున్నట్టు. లైన్ ఇంధనం అయిపోయిన వెంటనే 2 ఇంజిన్లు ఫ్లేమ్ అవుట్ మరియు విమానం కూలిపోతుంది. అట్లాగే A171 625 అడుగుల వద్ద కూలిపోవడం దీనికి స్పష్టమైన రుజువు. ఇదే నిర్ణయాత్మక బిందు. తప్పనిసరిగా తనిఖీ చేయాల్సిన విషయాన్ని కేవలం తనిఖీ బృందం మాత్రమే చూడగలిగిన దాన్ని ఎవరు మూసేశారు. ఇదే మొత్తం కేసు హత్య లేదా తీవ్ర నేరపూరిత సబటాజ్ దిశని, అంటే కుట్ర కోణాన్ని సూచిస్తోంది. అదే సందర్భంలో తనిఖీ సంస్థలు ప్రధానంగా ఫోరెన్సిక్ విచారణ చేయాల్సింది. ప్రీ ఫ్లైట్ ఇన్స్పెక్షన్ లాగ్ వాల్వ్ తెరవబడినట్టుగా ఎవరైనా సంతకం ద్వారా ధృవీకరించారా. CCTV హ్యాంగర్ ప్లస్ టార్మాక్ గ్రౌండ్ ఇంజనీర్లో ఎవరు చివరిగా ఆ వాల్వ్ ప్రాంతాన్ని తాకారు. టూల్ బాక్స్ ఆడిట్ ఏదైనా అనధికార వ్యక్తి యాక్సెస్ తీసుకున్నారా. ఫ్లైట్ డేటా రికార్డర్ టేకాఫ్ ముందు ఫ్యూయల్ లైన్ ఒత్తిడి ఉందా అన్నటువంటిది మరొక, జీరోగా ఉందా అన్నటువంటిది ఇంకోటి. అలాగే క్రూ CVR వారికి ఏదైనా ఫ్యూయల్ ఒత్తిడి హెచ్చరిక వచ్చిందో వాళ్ళు ఏమైనా చెప్పారా. ఒకవేళ ఇది కుట్ర కాకపోతే సూచనల ధృవీకరణ ఉద్దేశపూర్వకంగా వాల్వ్ మూసివేయబడింది. సాంకేతిక సంభావన 100% కేవలం తనిఖీ స్టాఫ్కి మాత్రమే యాక్సెస్ ఉంది. ఫ్లైట్ క్రూ లేదా ఇతరులకు యాక్సెస్ లేదు. ఇంధనం నింపిన తర్వాత జరిగింది, లేకపోతే ఇంధనం నింపలేకపోయేవాళ్ళు. చివరి టెక్నికల్ క్లియరెన్స్ తర్వాత, ఎందుకంటే విమానం ట్యాక్సింగ్ వరకు వచ్చింది. ఇది తీవ్ర నిర్లక్ష్యంగా, ఇది స్పష్టమైనటువంటి నేరపూరిత చర్య. అది సంస్థాగత రాజకీయ ద్వేషం, అంతర్గత పగ లేదా ఏదైనా శక్తి దీని మీద ఉంది అన్నటువంటిది అనుమానం.